హాయ్ అండి అందరికీ. ఈరోజైతే సింపుల్గా ఈజీగా ఆయిల్ పీల్చుకోకుండా మనమైతే పాలకూర పకోడీ అనేది ప్రిపేర్ చేసుకుందాం. చూడండి, ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోదు. ఫస్ట్ అయితే ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని పొడవుగా స్లైసెస్ అనేవి కట్ చేసుకోండి. స్లైసెస్ అనేవి చిన్నగా పొడవుగా అనేవి కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే నేను ఒక బౌల్లో అనేది ఆనియన్స్ వేసిన తర్వాత ఉప్పు, కారం, అలాగే కొంచెం పసుపు, గరం మసాలా, ధనియా మసాలా, అలాగే కొంచెం వంట సోడా వేసేసి ఇప్పుడైతే పాలకూరని నీట్గా కడుక్కొని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న పాలకూర అనేది యాడ్ చేసుకుంటున్నా. అందులోని ఇప్పుడు ఒక 2 స్పూన్స్ బియ్యం పిండి, ఒక 3 స్పూన్స్ శనగపిండి అనేది యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. ఆకుకూరలు ఏంటంటే పిల్లలు అనేది తినరు కాబట్టి ఈ విధంగా చేసి పెట్టండి, కంపల్సరీ తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నార్మల్ పకోడీ కంటే. ఈ పాలకూర పకోడీ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయకపోతే కొంచెం ఆయిల్ వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఇప్పుడైతే ఆయిల్ అనేది పెట్టుకుంటున్నా. నేనైతే మార్నింగ్ బజ్జీలు వేసిన ఆయిలే ఉన్నది కాబట్టి అందులోనే వేసుకుంటున్నా. ఆయిల్ హీట్ అయిన తర్వాతనే మనము పకోడీ అనేది వేసుకోవాలి. వేసినప్పుడే ఒక 10 నిమిషాలు అనేది ఆగి కలుపుకోవాలి, వెంటనే కలపొద్దు. చూడండి ఎంత బాగుందో, క్రిస్పీగా. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.